హలో ఫ్రెండ్స్! ఈరోజు నేను ఒక మైండ్ బ్లోయింగ్ ఏఐ రిలేటెడ్ మూవీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ ఇమాజిన్, మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళని మళ్ళీ మనం వీడియో కాల్‌లో చూసి మాట్లాడే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది? వినడానికి చాలా క్రేజీగా ఉంది కదా ఫ్రెండ్స్! ఎగ్జాక్ట్‌గా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన సూపర్ హిట్ కొరియన్ సైన్స్ ఫిక్షన్ మూవీనే ఈ వండర్‌ల్యాండ్. అయితే ఈ వండర్‌ల్యాండ్ అనేది ఒక వర్చువల్ ఏఐ సర్వీస్ అన్నమాట. ఎవరైనా చనిపోయే స్టేజ్‌లో ఉన్నా లేదా డీప్ కోమాలో ఉన్నా వాళ్ళ మెమోరీస్, వాళ్ళ క్యారెక్టర్, వాయిస్ అన్నీ కలెక్ట్ చేసి సేమ్ వాళ్ళలాగానే ఉండే ఒక వర్చువల్ ఏఐ వర్షన్‌ని వీళ్ళు క్రియేట్ చేస్తారు. దీనివల్ల వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని తలుచుకొని ఏడుస్తూ కూర్చోకుండా స్మార్ట్ ఫోన్‌లో వీడియో కాల్స్ మాట్లాడినట్టే మాట్లాడొచ్చు. ఎమోషన్స్, సైన్స్ ఫిక్షన్ మిక్స్ అయిన ఈ మైండ్ బ్లోయింగ్ స్టోరీ ఏంటో చూసేద్దాం పదండి. స్టోరీ స్టార్టింగ్‌లో మనకి బేలీని చూపిస్తారు. తను ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే తన పక్కనే ఉన్న ఒక పర్సన్ సంగ్ జూన్ తనతో మాట్లాడుతుంటాడు. సంగ్ తనని అడుగుతాడు, నువ్వు నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నావా అని. దానితో తను, లేదు, నేను వర్క్ కోసం వెళ్తున్నా. 3 మంత్స్ వరకు వర్క్ ట్రిప్ ఉంది. నా కూతురు ఇక్కడే మా మామ్ దగ్గర ఉంటుందని చెప్తుంది. ఇక ఫ్లైట్ అనౌన్స్మెంట్ రాగానే బేలీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు జియోంగ్ అనే ఒక అమ్మాయి తన అపార్ట్మెంట్లో గాఢ నిద్రలో ఉంటుంది. సరిగ్గా అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ టై నుంచి కాల్ వస్తుంది. టై స్పేస్లో ఉన్నా సరే జియోంగ్ని మాత్రం నిద్ర లేపడం మర్చిపోడు. ఎందుకంటే జియోంగ్ ఒక ఎయిర్ హోస్టెస్. తను టైంకి జాబ్కి వెళ్ళాలని చెప్పి టై రోజు ఇలాగే కాల్ చేసి తనని నిద్ర లేపుతుంటాడు. ఇక తను రెడీ అయిపోయి వెళ్తూ రేపు కొంచెం త్వరగా లేపమని చెప్పి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో హేరీ అనే అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి రెస్టారెంట్లో ఉన్నప్పుడు తన పేరెంట్స్ కాల్ చేస్తారు. తన మామ్ని కొంచెం టీజ్ చేద్దామని చెప్పి హేరీ నేను ఒకరితో డేట్ చేస్తున్నానని ఊరికే అబద్ధం చెప్తుంది. తన పక్కనే ఉన్న అబ్బాయి హేరీ మామ్కి ఫోన్లో హలో చెప్పడంతో నిజంగానే వాడు హేరీ బాయ్ ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోతారు. ఇక కాల్ కట్ చేశాక అతను నీకు హెల్ప్ కావాలంటే చెప్పు, నేను ఫేక్ బాయ్ ఫ్రెండ్లా యాక్ట్ చేస్తానని అంటాడు. దానికి హేరీ కూడా ఓకే చెప్తుంది. ఇక నైట్ డిన్నర్ టైంలో హేరీ తన పేరెంట్స్తో వీడియో కాల్లో మాట్లాడుతుంటే అతను తన నేమ్ హయాన్ అని పరిచయం చేసుకుంటాడు. హేరీకి ఒక మంచి అబ్బాయి దొరికాడని వాళ్ళ పేరెంట్స్ ఫుల్ హ్యాపీగా ఉంటారు. బట్ వాళ్ళకి తెలీదు అసలు నిజమేంటో. కట్ చేస్తే బేలీ తన కూతురితో వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు సడన్గా తన కొలిగ్ గట్టిగా అరుస్తూ అందరినీ పిలుస్తారు. ఇదో అర్జెంట్ అని తెలియగానే తను కంగారుగా ఫోన్ పెట్టేసి వెళ్తుంది. అయితే అలా వెళ్తున్నప్పుడు తనకి ఒక పాత విషయం గుర్తొస్తుంది. ఒకసారి తను ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నప్పుడు తన కూతురు కాల్ చేస్తే నేను బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడతా అని విసుక్కుంటుంది. అది ఇప్పుడు గుర్తొచ్చి బేలీ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. వర్క్ వల్ల తన కూతుర్ని ఎంత ఇగ్నోర్ చేస్తుందో అర్థం చేసుకొని వెంటనే మళ్ళీ కాల్ చేసి తన కూతురికి సారీ చెప్తుంది. ఇంకోవైపు జియోంగ్ విషయానికి వస్తే తను హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ టై అడ్మిట్ అయి ఉంటాడు. తనకి బ్రెయిన్ హ్యామరేజ్ అయిందని డాక్టర్ చెప్తారు. దీనివల్ల టై తన డైలీ పనులు కూడా సరిగ్గా చేసుకోలేడని, నువ్వే తనకి హెల్ప్ చేయాలని డాక్టర్ చెప్తారు. ఇక జియోంగ్ తనని ఇంటికి తీసుకెళ్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగే టై బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ తెలియక హాట్ వాటర్ తన చేతి మీద పోసుకోబోతుంటే జియోంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఆపుతుంది. అప్పుడే తనకి అర్థమవుతుంది టై ఒక్కడే అసలు సర్వైవ్ అవ్వలేడని. ఇంకోవైపు బేలీ తన కూతురికి కాల్ చేస్తే తను అప్పటికే నిద్రపోతుంది. తన మామ్తో మాట్లాడుతూ నా బేబీని ఇంత బాగా చూసుకుంటున్నందుకు థ్యాంక్స్ మామ్ అని అంటుంది. అలాగే మీకోసం మీ ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్స్ తెస్తానని చెప్తుంటే తన మామ్ మాత్రం చాలా కోపంగా నాకేం వద్దని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. దానితో బేలీకి ఏదో తేడాగా అనిపిస్తుంది. నెక్స్ట్ బేలీ మార్కెట్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో కలిసిన ఆ పర్సనే సంగ్ జూన్ మళ్ళీ కనిపిస్తాడు. మా మామ్ నా దగ్గర ఏదో దాస్తున్నట్లు అనిపిస్తుందని బేలీ అతనితో అంటుంది. సరిగ్గా అప్పుడే సంగ్కి హేరీ వాయిస్ వినిపిస్తుంది. బట్ హేరీ అక్కడ లేదు, ఫోన్ కూడా లేదు. అది ఒక వింత వాయిస్. ఇక సంగ్ బేలీకి ఏదో సాక్ చెప్పి ఒక రూమ్లోకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద స్క్రీన్ ముందు నిల్చొని హేరీతో మాట్లాడుతుంటాడు. హేరీ అతనికి ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది. బేలీ మామ్ ఈ మంత్ ఎండ్లో సర్వీస్ ఆపేస్తున్నారని. అది విని సంగ్ చాలా షాక్ అవుతాడు. ఇంకోవైపు జియోంగ్కి ఒక కాల్ వస్తుంది. టై నా దగ్గరికి వచ్చి జాబ్ అడుగుతున్నాడు, బట్ తను నార్మల్గా లేడని ఆ పర్సన్ చెప్తాడు. బట్ జియోంగ్ మాత్రం తను బానే ఉన్నాడని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత స్పేస్లో ఉన్న టైకి కాల్ చేసి టాబ్లెట్స్ గురించి అడిగి వేసుకొని పడుకుంటుంది. ఇక తను నైట్ నిద్రలేచి చూసేసరికి తన ఇంట్లో ఎవరో తెలియని పర్సన్స్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో పాటే టై కూడా ఉంటాడు.
ఇక టై జియాంగ్తో ఒక మాట చెప్తాడు. నేను ఈరోజు ఒకరిని కలిశాను, నాకు మళ్ళీ జాబ్ వచ్చేస్తుందని చెప్తాడు. బట్ జియాంగ్ మాత్రం అతను చెప్పేది పట్టించుకోకుండా అసలు వీళ్ళంతా ఎవరు అని అడుగుతుంది. దానికి టై, నిన్న నువ్వే కదా ఇంట్లో ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ చేసుకుందామన్నావు, అందుకే వీళ్ళందరినీ పిలిచా, నువ్వు కూడా వచ్చి మాతో పాటు ఎంజాయ్ చేయమని పిలుస్తాడు. దానితో జియాంగ్ చాలా ఫీల్ అవుతూ నువ్వు అసలు ఇలాంటి వాడివి కాదని అంటుంది. ఇంకోవైపు బెయిలీ తన కూతురుతో వీడియో కాల్లో మాట్లాడుతూ నిన్ను కూడా త్వరలో నా దగ్గరికి తీసుకొచ్చేసుకుంటానని చెప్తుంది. అప్పుడే బెయిలీ మామ్ వచ్చి పాపకి ఫుడ్ పెడుతుంటే నేను తినను అని మారం చేస్తుంది. దాంతో ఆవిడకి కోపం వచ్చి ఫోన్ లాగేసుకుని తర్వాత కాల్ చేయని చెప్పి సీరియస్గా కాల్ కట్ చేస్తుంది. ఇక పాపం ఆ చిన్న పాప చాలా ఏడుస్తూ నాకు మామ్ కావాలి, నేను నా మామ్ దగ్గరికి వెళ్తానని చెప్పి ఏడుస్తుంటే వాళ్ళ అమ్మమ్మ ఇలాగే నువ్వు ముందుకేస్తే ఇంకెప్పుడు మీ మమ్మీతో మాట్లాడనివ్వనని చెప్పి బెదిరిస్తుంది. ఆ తర్వాత బెయిలీ తన మామ్కి మళ్ళీ కాల్ చేస్తుంది. ఆవిడ ఫుల్ కోపంగా తనని వచ్చి తీసుకెళ్తానని పాపకి అబద్ధం ఎందుకు చెప్పావని అడుగుతుంది. తను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అలా చెప్పానని బెయిలీ కవర్ చేస్తుంది. బట్ బెయిలీ మామ్ మాత్రం నేను పాపని తీసుకొని తిరిగి చైనా వెళ్ళిపోతున్నానని బాంబు పేలుస్తుంది. దానితో బెయిలీ ఇప్పుడే వెళ్ళొద్దు ప్లీజ్, నేను తిరిగి వచ్చాక మాట్లాడుకుందామంటే నువ్వు ఇంకెప్పటికీ తిరిగి రావని తన మామ్ ఒక షాకింగ్ విషయం చెప్తుంది. ఇంకోవైపు జియాంగ్ టై బిహేవియర్ వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయి డైరెక్ట్గా తన డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. టై ఏమో నైట్ టైంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి రోడ్ల మీద తిరుగుతున్నాడు, తను చాలా మారిపోయాడని చెప్తూ చాలా బాధపడుతుంది. దానితో డాక్టర్ టై కోమాల నుంచి ఇప్పుడే బయటికి వచ్చాడు కదా, తను పూర్తిగా రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, నువ్వే కేర్ తీసుకోవాలని చెప్తుంది. అయినా సరే జియాంగ్కి టై మీద ఉన్న హోప్స్ పోతాయి. నెక్స్ట్ డే జియాంగ్ హడావిడిగా ఎయిర్పోర్ట్కి బయలుదేరి తన ఫోన్ ఇంట్లోనే మర్చిపోతుంది. తను వెళ్ళాక ఆ ఫోన్ రింగ్ అయితే టై దాన్ని తీసుకొని చూస్తాడు. బట్ అప్పటికి కాల్ కట్ అవుతుంది. అప్పుడే జియాంగ్ మళ్ళీ వెనక్కి వస్తుంది. తన ఫోన్ టై చేతిలో ఉండడం చూసి నా ఫోన్ ఎందుకు చెక్ చేస్తున్నావని చాలా సీరియస్ అవుతుంది. తను చెక్ చేయలేదని టై ఎంత చెప్పినా కూడా జియాంగ్ నమ్మదు. నువ్వు నన్ను చాలా హర్ట్ చేస్తున్నావని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అతను సారీ చెప్పినా కూడా తను అసలు వినదు. ఇక తను అపార్ట్మెంట్ నుంచి బయటికి రాగానే మళ్ళీ స్పేస్లో ఉన్న టై నుంచి జియాంగ్కి కాల్ వస్తుంది. ఇక నైట్ డ్యూటీ అయిపోయాక జియాంగ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి వాళ్ళ బిల్డింగ్ బయట ఫైర్ ఇంజిన్ చాలా మంది జనాలు ఉంటారు. ఏమైందని కంగారుగా చూస్తే వాళ్ళ అపార్ట్మెంట్లో మంటలు అంటుకున్నాయని తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే టై అపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాతే ఆ మంటలు అంటుకున్నాయని క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు పోలీస్ ఆఫీసర్ జియాంగ్ని టై గురించి ఎంక్వైరీ చేస్తారు. టై బిహేవియర్లో ఏమైనా తేడా గమనించారా అని ఆఫీసర్ అడిగితే జియాంగ్ అదేం లేదని అబద్ధం చెప్తుంది. ఆ పని టై చేయలేదని కవర్ చేస్తుంది. ఎంక్వైరీ తర్వాత ఇద్దరు పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తారు. ఇల్లు కాలిపోవడంతో వాళ్ళకి ఉండటానికి చోటు లేక రోడ్డు మీద అలా నడుస్తూ ఉంటారు. అప్పుడు జియాంగ్ టైని అడుగుతుంది, నువ్వేమైనా వంట చేస్తున్నావా అని. దానికి టై నేను అసలు ఆ మంటలు అంటించలేదని తనతో చెప్తాడు. ఆ తర్వాత మనం ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అడుగుతాడు. దానికి జియాంగ్ రేపు నాకు బార్సిలోనాకి ఫ్లైట్ ఉందని చెప్తుంది. బార్సిలోనా అంటే జియాంగ్కి చాలా ఫేవరెట్ ప్లేస్. ఆ విషయం తెలిసి టై అయితే నువ్వు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉండి ఉంటావు కదా అని అంటాడు. ఆ మాట వినగానే జియాంగ్కి ఎక్కడలేని కోపం వచ్చేసి నా లైఫ్లో ఇప్పుడు ఎలాంటి హ్యాపీనెస్ లేదని గట్టిగా అరుస్తుంది. ఇంకోవైపు హేరీ వండర్లాండ్ ట్రావెల్ ఏజెన్సీలో ఒక ఏజెంట్గా వర్క్ చేస్తుంటుంది. తను ఒక అబ్బాయికి కాల్ చేసి వాళ్ళ గ్రాండ్మా చనిపోయిన విషయం చెప్తుంది. నువ్వు తిరిగి వచ్చే వరకు నీది అలాగే మీ గ్రాండ్మా బుకింగ్స్ మేము క్యాన్సిల్ చేయమని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కట్ చేస్తే బెయిలీ మామ్ తన మనవరాలు జియాని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఎందుకంటే తను జియాని చైనా తీసుకెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది కదా, అందుకే ఎయిర్పోర్ట్లో ఒక ఎయిర్ హోస్టెస్ని ఆపి ఎటువైపు వెళ్ళాలని అడుగుతుంది. అలా అడిగి వెనక్కి తిరిగి చూసేసరికి జియా అక్కడ ఉండదు. కంగారుగా అటు ఇటు వెతుకుతుంది. బట్ జియా ఎక్కడ కనిపించదు. టెన్షన్తో ఎయిర్పోర్ట్లో అనౌన్స్మెంట్ కూడా చేయిస్తుంది. అయినా జియా దొరకదు. సరిగ్గా అదే టైంకి బెయిలీ కాల్ చేసి జియా గురించి అడుగుతుంది. దానితో ఆవిడ చాలా టెన్షన్ పడుతూ జియా సడన్గా మిస్ అయిపోయిందని చెప్తుంది. పోలీసులకి కంప్లైంట్ చేశారా అని బెయిలీ అడిగితే ఆవిడ సైలెంట్గా ఉంటుంది. దాంతో బెయిలీకి చాలా కోపం వచ్చి ఫోన్లోనే గట్టిగా అరుస్తుంది. బెయిలీ అలా అరవడం చూసి తన మామ్కి కూడా కోపం వస్తుంది. నేను ఇంకా నీకు మామ్ని కాదని చెప్పి గట్టిగా అరిచేస్తుంది. అదే టైంలో తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకోవైపు జియాంగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే టై కూడా తన వెనకాలే వెళ్తాడు. అప్పుడు టై జియాంగ్తో నేను కూడా నీతో పాటు ఫ్లైట్లో వస్తానని అంటాడు.
బట్ జియోంగ్ తనకి ఒప్పుకోదు. నువ్వింకా రికవరీ అవ్వలేదు కదా, కాబట్టి నాతో రావద్దని చెప్తుంది. దానితో టై నేను పర్ఫెక్ట్గానే ఉన్నానని వాదిస్తాడు. ఇక జియోంగ్ నేను తిరిగి వచ్చాక నీతో మాట్లాడతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. బట్ టైకి ఏమనిపిస్తుందంటే జియోంగ్ తనని కావాలని అవాయిడ్ చేస్తుందని. ఇక జియోంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయే లోపే తన మొబైల్కి ఒక కాల్ వస్తుంది. తను కాల్ లిఫ్ట్ చేయకుండా నడుస్తుంటే టై తనని ఆపి కాల్ చేస్తుంది ఎవరని అడుగుతాడు. అప్పుడు జియోంగ్ తన ఫోన్ని టై చేతిలో పెడుతుంది. అయితే ఆ ఫోన్లో ఉన్న స్క్రీన్ మీద టై అనే నేమ్ ఉంటుంది. ఇక టై చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఆ కాల్ లిఫ్ట్ చేసి చూస్తే స్క్రీన్ మీద స్పేస్లో ఉన్న ఇంకో టై కనిపిస్తాడు. ఎదురుగా అచ్చం తనలాగే ఉన్న పర్సన్ని చూసి స్పేస్లో ఉన్న టై షాక్ అయి అసలు నువ్వెవరని అడుగుతాడు. స్పేస్లో ఉన్న టైని చూస్తే ఇక్కడ మన టైకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. జియోంగ్ వెంటనే కాల్ కట్ చేసి నాతో పాటు ఫ్లైట్ ఎక్కు, నీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటుంది. ఇద్దరు ఫ్లైట్ ఎక్కుతారు. బట్ టేక్ ఆఫ్ అయ్యే లోపే టై సడన్ గా ఫ్లైట్ దిగి బయటికి వచ్చేస్తాడు. తనకి జియోంగ్తో వెళ్ళడం ఇష్టం లేదు. దానితో అసలు తన మైండ్లో ఏం రన్ అవుతుందో కూడా ఎవరికీ అర్థం కాదు. ఇంకోవైపు బేలీకి కలలో వాళ్ళ పాప జియా కనిపిస్తుంది. మామ్ నేను నిన్ను కనిపెట్టేశానని జియా అంటుంది. బేలీ తనని పట్టుకోవడానికి ఎంత ట్రై చేసినా ఆ పాప ఒకసారి బీచ్లో ఇంకోసారి ఎయిర్పోర్ట్లో కనిపిస్తూ ఎస్కేప్ అవుతూ ఉంటుంది. సడన్ గా బేలీకి మెలకువ వస్తుంది. చాలా భయపడుతూ కంగారుగా అక్కడి నుంచి వెళ్ళి తన కార్లో కూర్చుంటుంది. తన కొలీగ్స్ ఎంత ఆపినా సరే ఎవరి మాట వినకుండా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. అలా డ్రైవ్ చేసుకుంటూ ఒక డెజర్ట్ లాంటి ఏరియాకి వెళ్తుంది. తనకి ఎదురుగా చాలా మట్టి గాలి వీస్తూ ఉంటుంది. ముందు అంత చీకటిగా ఏమీ కనిపించకుండా ఉన్నా సరే బేలీ అసలు కారు ఆపకుండా ఆ ఇసుక తుఫాన్లో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వండర్లాండ్లో ఉన్న హయాన్కి బేలీ గురించి ఒక విషయం తెలుస్తుంది. వెంటనే తను హేరీ దగ్గరికి వెళ్ళి బేలీ మళ్ళీ యాక్టివేట్ అయిపోయింది, నేను తనని డియాక్టివేట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను బట్ వర్కౌట్ అవ్వట్లేదని టెన్షన్ పడతాడు. అది వినగానే హేరీ వెంటనే సాంగ్ని పిలుస్తుంది. ఇప్పుడు సాంగ్ కూడా బేలీ వెళ్ళిన ఇసుక తుఫాన్ దారిలోనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. ఫైనల్ గా సాంగ్ బేలీ కారుకి అడ్డంగా వచ్చి ఫాస్ట్ గా కార్లో నుంచి బేలీని లాగేస్తాడు. అలా లాగగానే ఆ కార్ గాలికి ఎగిరిపోయి ఎక్కడికో పడిపోతుంది. ఆ ఇసుక తుఫాన్కి వాళ్ళిద్దరూ కింద పడిపోతారు. ఇదంతా ఇంకోవైపు వండర్లాండ్ లో హేరీ హయాన్ వాళ్ళు స్క్రీన్ మీద చూస్తుంటారు. ఇక పరిస్థితి చేయి దాటిపోతుందని హయాన్ బేలీ డేటాని వెంటనే డిలీట్ చేయాలని అంటాడు. లేదంటే మన సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోతుంది, కావాలంటే బేలీని మళ్ళీ క్రియేట్ చేద్దాం అంటాడు. దానికి హేరీ మళ్ళీ క్రియేట్ చేసినా సరే తను పాత బేలీలా మాత్రం ఉండదని చెప్పి అతన్ని ఆపుతుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళ సిస్టమ్స్ క్రాష్ అయ్యి షట్ డౌన్ అయిపోతాయి. అది చూసి హేరీకి ఒక విషయం అర్థమవుతుంది. బేలీ తనంతట తానుగా ఏదో చేయాలనుకుంటుందని. వెంటనే బేలీ నెట్వర్క్ ఓపెన్ చేయమని హయాన్కి చెప్తుంది. ఏం చేయబోతున్నావని తను అడిగితే నేను బేలీకి హెల్ప్ చేయాలనుకుంటున్నానని అంటుంది. నెక్స్ట్ సీన్ మళ్ళీ ఎయిర్పోర్ట్లో బేలీ తన కూతురు జియా కోసం వెతుకుతూ ఉంటుంది. అక్కడే ఎయిర్పోర్ట్లో ఉన్న టైకి బేలీ కాల్ చేస్తుంది. ఇప్పుడు నాకు నువ్వు మాత్రమే హెల్ప్ చేయగలవు, నా కూతురు ఎక్కడైనా కనిపిస్తే ప్లీజ్ తనని అక్కడే ఆపు అని రిక్వెస్ట్ చేస్తుంది. కాసేపటికి జియా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కార్ కింద పడబోతుంటే టై ఫాస్ట్గా వెళ్ళి జియాని పట్టుకొని కాపాడుతాడు. మీ మామ్ నిన్ను ఇక్కడే వెయిట్ చేయమందని చెప్తాడు. సరిగ్గా అప్పుడే బేలీ వాళ్ళ మామ్ కూడా అక్కడికి వస్తుంది. ఆవిడని చూసి జియా దాక్కుంటుంది. బట్ ఆవిడ జియాని కనిపెట్టేస్తుంది. పాపని కాపాడినందుకు టైకి థ్యాంక్స్ చెప్పి జియాని తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. బట్ జియా మామ్ నన్ను ఇక్కడే వెయిట్ చేయమంది, మామ్కి కాల్ చేయండి గట్టిగా పట్టుబడుతుంది. మీ మామ్ మన కాల్ లిఫ్ట్ చేయదని వాళ్ళ అమ్మమ్మ ఎంత చెప్పినా కూడా జియా వినకపోయేసరికి ఇక లాభం లేక ఫోన్ తనకి ఇస్తుంది. జియా కాల్ చేయగానే బేలీ లిఫ్ట్ చేస్తుంది. మామ్ ఎక్కడున్నావని జియా అడిగితే నేను ఎయిర్పోర్ట్లోనే ఉన్నానని అంటుంది. బట్ నాకు కనిపించట్లేదు కదా అని జియా కన్ఫ్యూజ్ అవుతుంటే అప్పుడు బేలీ చాలా ఎమోషనల్ అవుతూ నేను చనిపోయానని చెప్పేస్తుంది. అది వినగానే జియా వాళ్ళ అమ్మమ్మ వైపు చూస్తుంది. ఆమె అప్పటికే తన కూతురు పరిస్థితి తలుచుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. అయినా సరే నాకు రోజు స్టోరీస్ చెప్తావా అని జియా అడిగితే బేలీ ఖచ్చితంగా చెప్తానని ప్రామిస్ చేస్తుంది. ఆ తర్వాత బేలీ వాళ్ళ మామ్ ఫోన్ తీసుకొని నేను చాలా మిస్ అవుతున్నానని ఏడుస్తూ మాట్లాడుతుంది. ఆ ఎమోషనల్ మూమెంట్ తర్వాత బేలీ కాల్ కట్ చేస్తుంది. ఇక వండర్లాండ్లో సిస్టమ్ మళ్ళీ రీస్టోర్ అవుతుంది. హేరీ హయాన్ ఊపిరి పీల్చుకుంటారు. కాసేపటికి హేరీకి జియాంగ్ నుండి కాల్ వస్తుంది.
ఇక జియోంగ్ హేరీతో నా సర్వీస్ డియాక్టివేట్ చేసేయండి అని చెప్తుంది. ఎందుకని రీజన్ అడిగితే టై ఇప్పుడు కోమాల నుంచి బయటికి వచ్చేసాడు కదా, ఇక నాకు వండర్లాండ్ డిజిటల్ వరల్డ్ లో ఉన్న స్పేస్ టైతో కనెక్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడే అసలు స్టోరీ మొత్తం రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వండర్లాండ్ అనేది ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా లేదా కోమాలో ఉన్నా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిజిటల్ వరల్డ్ ద్వారా వాళ్ళతో కనెక్ట్ అయి ఉండేలా చేసే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నమాట. ఇక జియోంగ్ రియల్ టైకి వండర్లాండ్ లో ఉన్న స్పేస్ టై గురించి మొత్తం నిజం చెప్పేస్తుంది. అది వినగానే టై సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జియోంగ్ కి టైతో తను స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని గుర్తొస్తాయి. తను టై లేకుండా అసలు ఉండలేనని రియలైజ్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి టైని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక లాస్ట్ సీన్ లో బేలీ సంగ్ మళ్ళీ ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ సీన్ లో మనం చూసిన ఆ బెంచ్ మీద కూర్చొని ఉంటారు. నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నావా అని సంగ్ అడిగితే బేలీ స్మైల్ చేస్తూ నా ఫ్యామిలీని కలవడానికి వచ్చాను కాబట్టి మళ్ళీ వెళ్ళిపోతాను, బట్ నీతో టచ్ లో ఉంటాను, ఎందుకంటే నీకు ఈ విషయాలన్నీ తెలుసు కదా అని చెప్తుంది. అలా ఒక మంచి ఫీల్ వైబ్ తో ఈ ఎమోషనల్ స్టోరీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీలో మెయిన్ గా మనకి 2 ఎమోషనల్ స్టోరీస్ కనిపించాయి. ఫస్ట్ స్టోరీలో జియోంగ్ అలాగే టై ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలా లోలో ఉన్నారు. బట్ టై ఒక యాక్సిడెంట్ వల్ల కోమాలోకి వెళ్ళిపోయాడు. తను ఎప్పటికీ లేవడని డాక్టర్స్ చెప్పేయడంతో జియోన్ కంట్రోల్ చేసుకోలేక ఈ వండర్లాండ్ సర్వీస్ ని యూజ్ చేసి తన బాయ్ ఫ్రెండ్ ని స్పేస్ లో ఉండే ఒక వర్చువల్ ఆస్ట్రోనట్ గా క్రియేట్ చేయించుకుంది. రోజు తనతో వీడియో కాల్స్ మాట్లాడుతూ తన రియాలిటీని మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. బట్ అసలు ట్విస్ట్ ఏంటంటే సడన్ గా ఒకరోజు టై కోమాలో నుంచి బయటికి వచ్చాడు. రియల్ లైఫ్ లో తను బ్రతికినా కూడా బ్రెయిన్ డ్యామేజ్ వల్ల పాత విషయాలు సరిగ్గా గుర్తులేవు. అతని బిహేవియర్ కూడా చాలా విచిత్రంగా మారిపోయింది. అందుకని జియోన్కి తన వల్ల ప్రాబ్లం వచ్చింది. ఒక సైడ్ ఏమో వర్చువల్ బాయ్ ఫ్రెండ్ పర్ఫెక్ట్గా ఎప్పుడు తన కోసమే ఉన్నాడు, ఇంకో సైడ్ రియల్ బాయ్ ఫ్రెండ్ చాలా డిఫరెంట్గా కోపంగా ఉన్నాడు. ఈ కన్ఫ్యూషన్లో తను మెంటల్గా చాలా స్ట్రగుల్ అయింది. ఇక సెకండ్ స్టోరీలోకి వెళ్తే ఆ సింగిల్ మదర్ బేలీకి క్యాన్సర్ రావడంతో తను చనిపోతే తన కూతురు తట్టుకోలేదని తను చనిపోయే ముందే ఈ ఏఐ సర్వీస్కి సైన్ అప్ చేస్తుంది. తను చనిపోయాక కూడా ఒక వర్చువల్ ఆర్కియాలజిస్ట్గా మారిపోయి తన కూతురితో రోజు హ్యాపీగా మాట్లాడిందన్నమాట. తన కూతురికి అసలు తన మామ్ చనిపోయిందనే విషయమే తెలీదు. ఇదంతా స్టార్టింగ్లోనే వినడానికి చాలా ఎమోషనల్గా క్యూట్గా అనిపించిన రాను రాను అసలు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే సిస్టంలో వచ్చిన ఆ గ్లిచ్ వల్ల ఆ ఏఐలు వాళ్ళంతటా వాళ్ళే ఎలా థింక్ చేయాలో స్టార్ట్ చేశాయి అనేది చాలా థ్రిల్లింగ్గా చూపించారు. మనం ఎమోషన్స్ని కూడా టెక్నాలజీతో కంట్రోల్ చేయాలని చూస్తే ఫ్యూచర్లో అది ఎంత డేంజరో అనేది ఈ మూవీ మనకి చాలా క్లియర్గా చూపిస్తుంది. లాస్ట్లో వచ్చే క్లైమాక్స్ అయితే లిటరల్గా గూస్ బంప్స్ తెప్పించింది కదా ఫ్రెండ్స్. మరి ఈ ఏఐ కాన్సెప్ట్ నిజంగా ఫ్యూచర్లో వస్తే మీరు యూజ్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.